120 సంవత్సరాల హిస్టరీ ఉన్న ఈ జపానీస్ టెక్నిక్తో ఎక్కువ డబ్బుని ఎలా సేవ్ చేయొచ్చు? కాంప్లికేటెడ్ అప్లికేషన్, టెక్నాలజీ, ఫార్ములా ఇవన్నీ ఏం లేవు. కావాల్సింది ఒక బుక్, పెన్, డిసిప్లిన్. అయితే ఈ జపానీస్ టెక్నిక్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఎక్కువ సేవ్ చేయడానికి సహాయం చేస్తుంది? మీ లైఫ్లో ఎక్కువ డబ్బుని సేవ్ చేయడానికి ఈ జపానీస్ టెక్నిక్ ఎలా సహాయం పడుతుంది? వీటన్నిటి గురించి ప్రాక్టికల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామన్. జపాన్ అనే వార్త వినగానే మీకు వచ్చే ఒక థాట్ ఏంటి? చాలా డిసిప్లిన్డ్, టెక్నాలజికలీ అడ్వాన్స్డ్, ఎలాంటి సవాళ్లు ఫేస్ చేసింది జపాన్, ఇవన్నీ మీకు తెలుస్తుంది. సో వాళ్ళు పాటిస్తున్న ఈ టెక్నిక్ మనకు చాలా ఉపయోగపడుతుంది. మనం మాట్లాడుతున్న ఈ జపానీస్ మనీ సేవింగ్ టెక్నిక్ పేరు కకేబో. కకేబో కకేబో జర్నల్ మెథడ్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఇది ఏదో ఒక కాంప్లికేటెడ్ అప్లికేషన్, టెక్నాలజీ, దీన్ని వాడాలంటే నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలి, నాకు టెక్నాలజీ గురించి తెలియాలి, అలాంటివి ఏమీ లేవు. దీంట్లో క్యాల్కులేషన్ ఉంటుంది, ఫార్ములా, పర్సెంటేజెస్. జస్ట్ ఒక బుక్, పెన్ను, డిసిప్లిన్ ఉంటే చాలండి. సో ఈ మెథడ్ని కనిపెట్టింది ఎవరు? హనీ మొటోకో. ఈమె జపాన్ యొక్క ఫస్ట్ ఫీమేల్ జర్నలిస్ట్ అండి. 1904లో కకేబో హౌస్ హోల్డ్ ఫినాన్షియల్ బుక్ టెక్నిక్ గురించి హనీ మొటోకో జపాన్కి ఈ కకేబో మెథడ్ని పరిచయించింది. దాని తర్వాత ప్రపంచం ఈ హనీ మొటోకో కకేబో మెథడ్ని ఇంప్లిమెంట్ చేసుకుంది. ఈ కకేబో అంటే ఏంటి? మీరు జర్నల్ రాస్తారా? అంటే డైరీ రాస్తారా? వన్ డే, లేకపోతే మన లైఫ్లో ఏం జరిగిందో, ఏం నేర్చుకున్నానో, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశానో దాని గురించి మనం ఒక డైరీలో రాసుకుంటాం కదా. అది మనకు ఒక సేఫ్ ఫీలింగ్ ఇస్తుంది. ఏదో ఆ జర్నలింగ్ అన్నది కొంచెం కామ్గా ఫీల్ అయ్యేటట్టు చూసుకుంటుంది. సో అలాంటి జర్నలింగ్ అన్నది మనీ విషయంలో జరగాలి. అదే కకేబో చెబుతుంది. చూడండి, 1 must know how every coin is spent. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎలా ఖర్చు అవుతుంది దాని గురించి మీకు తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే అకౌంట్కి 10,000 రూపీస్ వచ్చింది, 9,000 రూపీస్ ఖర్చు అయింది, అలా కాదు. దాంట్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ఖర్చు దేని గురించి ఖర్చు పెట్టారు? నెసెసిటీయా, వాంటా, లగ్జురియా, ఎంటర్టైన్మెంటా, కల్చరా, బుక్సా, ఇలాంటి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ మీకు తెలిసి ఉండాలి. చాలా అవేర్గా, అవును ఈ స్పెండింగ్ డిసిషన్ నేను తీసుకున్నాను, దీని ప్లసెస్ ఏంటి, మైనస్ ఏంటి, వీటన్నిటిని నేను అబ్జర్వ్ చేశాను, అలా ఒక అవేర్ ఫినాన్షియల్ డిసిషన్ మీరు తీసుకుంటున్నారా లేదా, దాని గురించి మీకు హెల్ప్ చేయడానికి ఈ కకేబో మెథడ్ యూస్ఫుల్ అవుతుంది. ఈ కకేబో మెథడ్లో చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, కంపల్సరీగా మీరు పాటించాల్సింది ఏంటంటే మాన్యువల్గా రాయాలి. మీరు రాసుకోవాలి బుక్లో. మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా, మీ దగ్గర టెక్నాలజికలీ చాలా అడ్వాన్స్డ్ ల్యాప్టాప్, గ్యాడ్జెట్ ఇవన్నీ ఉన్నా కూడా మీరు రాసుకోవాలి. మీ చేతితో మీరు రాయాలి. ఇది మీకు ఒక అవేర్నెస్ని క్రియేట్ చేస్తుంది. మీరు రాసేటప్పుడు ఇంత డబ్బు ఉండేది, నేను దాన్ని ఖర్చు పెట్టేశాను, దేనికి ఖర్చు పెట్టాను, ఇది కావాల్సిందా లేదా, వీటన్నిటి గురించి మీరు అవేర్గా దాన్ని అబ్జర్వ్ చేస్తారు. సో కంపల్సరీగా మీరు రాసుకోవాలి. సింపుల్ బుక్ అండ్ పెన్ చాలా చాలా ఇంపార్టెంట్ దీనికి. సో ఇప్పుడు మనం ఈ కకేబో మెథడ్ని ఎలా డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి దాని గురించి తెలుసుకుందాం. చూడండి, కకేబోలో 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్లకు మీ దగ్గర సమాధానం ఉంటే కకేబో మెథడ్ ద్వారా మీరు ఎక్కువ సేవ్ అన్నది చేసుకోవచ్చు. మొదటిది, మీ దగ్గర ఉన్న డబ్బు ఎంత, అంటే మీ ఇన్కమ్ ఎంత. మంత్ స్టార్టింగ్లో ఆ బుక్ తీసుకుంటారు. నాకు శాలరీ వచ్చింది 20,000 రూపీస్, దాన్ని రాసుకోవాలి. 20,000 రూపీస్ ఇన్కమ్ వచ్చేసింది. సెకండ్ క్వశ్చన్ ఏంటి? హౌ మచ్ షుడ్ ఐ సేవ్? నేను ఎంత సేవ్ చేయాలి, ఆ సేవింగ్ టార్గెట్ ఎంత, దాన్ని కూడా ఆ బుక్లో రాసుకోవాలి. నేను 5,000 రూపీస్ సేవ్ చేయాలి, లేదు నా శాలరీలో 30% సేవ్ చేయాలి, 40% సేవ్ చేయాలి. సో మీ టార్గెట్ ఎంత, దాన్ని రాసుకోండి. నంబర్ 1 ఇన్కమ్, నంబర్ 2 టార్గెట్ ఆఫ్ సేవింగ్. నంబర్ 3, మీరు దేని గురించి స్పెండ్ చేస్తున్నారు? దేనికి? నెసెసిటీయా, లేకపోతే వాంట్సా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఇంటికి రేషన్ తీసుకుంటారు,
ఓకే, గ్రాసరీస్ కొనుగోలు చేస్తారు. అది నెసెసిటీ. అది లేకుండా మీరు బ్రతకలేరు. అదే మీరు ఎవ్రీ వీకెండ్ ఒక స్వాంకీ కాఫీ షాప్కి వెళ్తారు, 1000 రూపీస్ 500 రూపీస్ ఒక్క కాఫీకి మీరు స్పెండ్ చేస్తున్నారు. ఆ కాఫీ లేకుండా కూడా మీరు హ్యాపీగా బ్రతకొచ్చు, దాన్ని అవాయిడ్ చేయవచ్చు. సో దేని గురించి మీరు స్పెండ్ చేస్తున్నారు దాన్ని మీరు రాసుకోవాలి బుక్లో. ఫైనలీ నెక్స్ట్ మంత్ నుంచి నేను ఎలా తక్కువ స్పెండ్ చెయ్యొచ్చు, హౌ కెన్ ఐ స్పెండ్ లెస్ నెక్స్ట్ మంత్. నేను ఒక నెల కంప్లీట్గా రాసుకున్నాను కదా, 30 days ఉంది. ఎవ్రీ డే నేను దేనికి ఖర్చు పెట్టాను ఎండ్ ఆఫ్ ద డే రాసుకుంటాను. ఆ 30 days అబ్జర్వేషన్ చూసుకుని ఓకే ఇక్కడ నేను ఖర్చుని తక్కువ చేయొచ్చు. మేబీ ఆ కాఫీని నేను స్కిప్ చేయొచ్చు. ఎవ్రీ 15 days ఒక పార్టీ అనుకున్నాను, ఆ పార్టీని నేను స్కిప్ చేస్తే నాకు ఇంత డబ్బు సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా నెక్స్ట్ మంత్ నేను ఎలా తక్కువ స్పెండ్ చేయాలి దాని గురించి మీ దగ్గర సమాధానం ఉండాలి. కకేబోలో ఈ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి మీ దగ్గర సమాధానం ఉంటే మీరు ఎక్కువ సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ సేవింగ్స్ గురించి మీరు ఇంత ప్లాన్ చేస్తున్నారంటే మీ ఫ్యామిలీని కష్టం నుంచి కాపాడడానికి ఎలా ప్లాన్ చేసుకున్నారు? అందుకే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి సీరియస్గా ప్లాన్ చేయండి. దాని గురించే పాలసీ బజార్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే 51+ ప్రోడక్ట్స్ని మీరు కంపేర్ చేయొచ్చు. మీ ఏజ్, హెల్త్ కండిషన్ మీద డిపెండ్ అయ్యి 699 రూపీస్ ఎవ్రీ మంత్ పే చేసినా కూడా ₹1 కోటి వరకు కవరేజ్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడే మీరు కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉండే లింక్ క్లిక్ చేయండి, డీటెయిల్స్ ఎంటర్ చేసి కంపేర్ చేసి మీకు సూట్ అయ్యే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ 4 ప్రశ్నలకు నా దగ్గర సమాధానం ఉంది. నా టార్గెట్ ఏంటో తెలుసు, ఇన్కమ్ ఏంటో తెలుసు, దేనికి స్పెండ్ చేస్తున్నానో తెలుసు. ఇప్పుడు ప్రీ పర్చేస్ ఫిల్టర్ అన్నది కకేబో మెథడ్లో మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఏంటి అది? ఇప్పుడు మీరు ఏదో వస్తువుని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆ వస్తువుకి పే చేసే ముందు ఒక ఫోను, బట్టలు కొనాలి, లేకపోతే ఇంకేదో ప్రోడక్ట్ అనుకున్నారు. దానికి పే చేసే ముందు ఈ వస్తువు లేకుండా నేను బ్రతకగలనా? ఆ ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉండాలి. కెన్ ఐ లివ్ వితౌట్ బయింగ్ దిస్? ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక ఫోన్ ఉంది, ఇంకో ఫోన్కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫోను అంత బ్యాడ్ కండిషన్లో ఉందా? అది లేకుండా అంటే దాన్ని రీప్లేస్ చేయకుండా నేను బ్రతకలేనా? ఆ ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉండాలి. అగైన్, రేషన్ మరియు ఒక కాస్ట్లీ కాఫీ అనుకోండి. రేషన్ లేకుండా నేను బ్రతకలేను, అదే కాఫీ లేకుండా నేను బ్రతకగలుగుతాను. ఒక ట్రిప్, ఒక పార్టీ, అది లేకుండా కూడా నేను బ్రతుకుతాను. అదే ఒక మెడిసిన్ కావాలనుకోండి, మెడిసిన్ లేదంటే నేను బ్రతకలేను, అది నాకు కంపల్సరీగా కావాలి. సో అలా కెన్ ఐ లివ్ వితౌట్ బయింగ్ దిస్? ఈ ప్రశ్నకి మీ దగ్గర ఆన్సర్ ఉండాలి. సెకండ్ క్వశ్చన్, కెన్ ఐ అఫోర్డ్ ఇట్ రైట్ నౌ? ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు ఉందా, క్యాష్ ఉందా, లేకపోతే నేను క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకోవాలా, అప్పు చేయాల్సి వస్తుందా దీన్ని బై చేయాలంటే? ఇప్పుడు దాని గురించి కూడా మీ దగ్గర క్లియర్ కట్ సమాధానం ఉండాలి. నెక్స్ట్, నా ఇంటిలో దీని గురించి స్పేస్ ఉందా? నేను ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నానో దానికి స్పేస్ ఉందా? లేదు, నా దగ్గర అప్పుడే ఇలాంటివన్నీ బోల్డ్ ఉన్నాయి. ఒకవేళ బట్టలు అనుకోండి, వార్డ్రోబ్లో ఎన్నో ఉన్నాయి, 3 months 6 months నుంచి నేను అట్లీస్ట్ దాన్ని యూజ్ కూడా చేయలేదు ఒక్కసారి కూడా. అయినా కూడా ఇంకేదో చాలా బాగుంది, చాలా బాగా కనపడింది, ఆఫర్ ఉంది, దాని గురించి నేను కొనుగోలు చేయాలనుకుంటున్నాను అనుకున్నట్లయితే మీ ఇంటిలో దానికి స్పేస్ ఉందా దాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఫైనలీ, ఇది నేను ఎక్కడ చూశాను ఫస్ట్? అంటే ఏదో ఒక యాడ్ చూసానా, ఇంకెవరో వేసుకున్నది చూసానా? అంటే మీకు దీన్ని కొనుగోలు చేయాలి అనే థాట్ ఎలా వచ్చింది? సో ఆ ట్రిగర్ పాయింట్ ఏంటి? దాని గురించి మీ దగ్గర సమాధానం ఉండాలి. ఏదో ఒక యాడ్ చూశాను, ఏదో ఒక ఎమోషన్తో నేను దీన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నాను అన్నట్లయితే దాన్ని మీరు అవాయిడ్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అది లేకుండా మీరు బ్రతకగలరంటే ఎందుకది? ఇంట్లో దానికి స్పేస్ లేదు అంటే ఎందుకది? లోన్ తీసుకుని నేను కొనుగోలు చేయాలంటే వద్దు కదా. ఎవరినో చూసి ఇది నాకు కావాలి అనుకుంటున్నాను అంటే అదొక ట్రిగర్ మాత్రమే, అది మీకు నెసెసిటీ కాదు. నెసెసిటీ అయి ఉంటే ఎవరినో చూడకుండా కూడా మీరు ఇంతకు ముందే దాన్ని బై చేయడానికి మీరు ప్లాన్ చేసేవాళ్ళు. ఓకే,
ఈ ప్రశ్నలకి కూడా మీ దగ్గర సమాధానం ఉంటే మాత్రమే అది ఫైనల్గా పర్చేజ్ చేయడానికి వ్యాలిడేట్ అయినట్టు. ఈ ఫిల్టర్ని కూడా, ప్రీ పర్చేజ్ ఫిల్టర్ని కూడా పాస్ అవ్వాలి అది. దాని తర్వాతే మీరు కొనుగోలు చేయాలి. ఇదే కకేబో చెప్పేది. లాస్ట్లీ అండి, కకేబో రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ గురించి మీరు పాటించాల్సిందే. దీన్ని పాటించకపోతే కకేబో బెనిఫిట్స్ అన్నది మీకు దొరకదు. ఏంటది? రెగ్యులర్గా మీ బ్యాంక్ బ్యాలెన్స్ని చెక్ చేయండి. అంటే నేను ఇప్పుడు బుక్ తీసుకున్నాను, ఎవ్రీ మంత్ది ప్లాన్ చేస్తున్నాను, ఇన్కమ్ ఎంత, టార్గెట్ ఎంత, నెక్స్ట్ మంత్ నుంచి ఎలా నేను ఎక్కువ సేవ్ చేయొచ్చు, ఎక్స్పెన్సెస్ని ఎలా తక్కువ చేయొచ్చు, ఇవన్నీ రాస్తున్నాను. ఈ ప్రీ పర్చేస్ ఫిల్టర్ని కూడా అప్లై చేసేసాను. ప్యారలీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ని ఫ్రీక్వెంట్గా మీరు చెక్ చేయాలి. సో ఎంత ఉంది, ఎంత వచ్చింది, ఎంత మిగిలింది, అది మీకు తెలిసి ఉండాలి. అలానే ఎవ్రీడే ఎక్స్పెన్సెస్కు మీరు క్యాష్ని వాడచ్చు. యూపీఐ చాలా ఈజీ. ఫోన్ ఓపెన్ చేసామా, స్కాన్ చేసామా, పే చేసామా, దాని గురించి మనం ఆలోచించడానికి కూడా టైం ఉండదు. అదే మీరు క్యాష్ వాడాలనుకోండి, క్యాష్ ఇచ్చినప్పుడల్లా మీరు థింక్ చేస్తారు, అరే ఇంత డబ్బు ఖాళీ చేసేసానేంటి, వాలెట్ ఖాళీ అయిపోయింది కదా, నేను విత్డ్రా చేసుకున్న క్యాష్ అంతా ఖర్చు పెట్టేశానా. ఆ థాట్ మీ ఎక్స్పెండిచర్కి ఒక స్పీడ్ బ్రేకర్లా పనిచేస్తుంది. సో క్యాష్ అన్నది ఎవ్రీడే ఎక్స్పెన్సెస్కి వాడుకోవడం. అలానే ఈ డిస్కౌంట్ డ్రామా గురించి మీరు చాలా ప్రాక్టికల్గా థింక్ చేసి మీరు ముందుకు వెళ్ళాలి. డిస్కౌంట్ డ్రామాని అవాయిడ్ చేసేయండి. ఏంటి, ఎక్కడికో వెళ్తారు, ఏదో ఒక వస్తు కొనుగోలు చేయాలని ప్లాన్ ఉంటుంది, అక్కడ డిస్కౌంట్ చూశారు కాబట్టి 50% డిస్కౌంట్ ఉంది, దీన్ని కొనుగోలు చేద్దాం. ఇప్పుడు మీకు నెసెసిటీ అనుకోండి, మీకు బియ్యం కావాలి, గ్రాసరీస్ కావాలి, అంటే వెజిటబుల్స్ కావాలనుకోండి, కూరగాయలు కావాలి, డిస్కౌంట్ ఉన్నా లేకపోయినా మీరు కొనుగోలు చేస్తారు. సో అలాంటి ప్రీ రిక్విజిట్ ఉంటే మాత్రమే మీరు కొనుగోలు చేయాలి. లేకపోతే జస్ట్ డిస్కౌంట్ ఉందని తీసుకోకండి, అది వేస్ట్. మీకు నెసెసిటీ లేక డిస్కౌంట్ ఉందని అస్సలు కొనుగోలు చేయొద్దు. నెక్స్ట్ వన్, మీరు ఏదైనా ఒక పర్చేజ్ చేయాలి అనుకోండి, దాని గురించి మీరు అన్ష్యూర్గా ఉన్నారు, ఒక హెడ్సెట్, ఇంకేదో వాచ్ మీకు కావాలి అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు అని ఒక క్లారిటీ లేదు. యూజ్ చేయాలి కరెక్ట్, మీ దగ్గర ఆల్రెడీ ఒక హెడ్ ఫోన్సో ఇంకేదో ఉంది, అది కూడా సేమ్ పర్పసే సర్వ్ చేస్తుంది, అయినా కూడా ఇది చూడ్డానికి బాగుంది అని ప్లాన్ చేశారు. ఓకే, దాని గురించి ఆ పర్పస్ ఏంటి, అది నాకు నా లైఫ్లో ఈ ఎక్స్పెన్స్కి వాల్యూ యాడ్ చేస్తుందా తెలియదు మీకు. అలాంటప్పుడు ఆ పర్చేజ్ని 24 hours మీరు పోస్ట్పోన్ చేయాలి, డిలే చేయాలి. ఇప్పుడు కొనుగోలు చేయాలనుకున్నారు, చూద్దాం రేపు కూడా ఇలానే అనిపిస్తే అప్పుడు కొనుగోలు చేద్దాం అని మీరు దాన్ని స్టాప్ చేయాలి, లేకపోతే దాన్ని డిలే చేయాలి. సో నెక్స్ట్ 1 dayలో మీరు ప్లాన్ చేస్తారు, అర్రే కరెక్ట్, ఇది నాకు అంతగా సూట్ అవ్వదు, ఊరికే అనుకున్నాను, అంత పర్పస్ ఏం లేదు, ఆ డబ్బులు ఇంకా దేనికో మనం వాడుకోవచ్చు, మేబీ ఒక బుక్ చదవడానికి, ఇంకేదో ఫ్యామిలీ ఫంక్షన్కి నేను కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఫ్యామిలీ గోల్కి, వాళ్ళ బడ్జెట్కి నేను కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఇలా కూడా థింక్ చేస్తారు. సో 24 hours డిలే చేయండి. లాస్ట్లీ, స్పెండింగ్ జర్నల్ని ఎవ్రీ నైట్ అప్డేట్ చేయండి. సో ఈరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయ్యి భోజనాలు తినేసి దాని తర్వాత కూర్చుని ఎంత ఖర్చు పెట్టాను, దేనికి ఖర్చు పెట్టాను, ఇది ఎలాంటి కేటగిరీలో వస్తుంది, జాగముందా, ఎందుకు బై చేయాలనుకున్నాను, అలానే దీన్ని అఫోర్డ్ చేసేటప్పుడు నా దగ్గర డబ్బు ఉండేదా, లేకపోతే లోన్ చేసుకున్నానా, ఈఎంఐలో తీసుకుంటున్నానా, ఇవన్నీ మీరు జర్నల్ చేయాలి, మీరు రాసుకోవాలి. పెన్ను తీసుకుని బుక్ పట్టుకుని కూర్చుని రాయాలి. అలా రాసినట్లయితే మీకు అవేర్నెస్ అన్నది యాక్టివేట్ అవుతుంది, ఓకే నేను ఇంత ఖర్చు పెట్టానా అన్నది. సో ఇది మీకు ఒక కాన్షియస్ డిసిషన్ తీసుకోవడానికి కకేబో సిస్టమ్ అన్నది హెల్ప్ అవుతుంది. సో ఈ జపానీస్ కకేబో మెథడ్ మీరు వాడుకుని మీ సేవింగ్స్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, ఎలాంటి ప్లాన్ని మీరు ఎంచుకుంటున్నారు, ఇప్పటి వరకు మీరు ఖర్చు చేస్తూ వచ్చిన ఏ ఖర్చుని నెక్స్ట్ మంత్ నుంచి మీరు అవాయిడ్ చేస్తున్నారు, దాని గురించి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో దట్ మీరు ఎక్స్పెన్సెస్ని ఎలా బెటర్గా ప్లాన్ చేసుకుంటున్నారో దాని గురించి వేరే వాళ్ళకి టిప్స్ కూడా దొరికినట్టు అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్. Bosswala, be the boss.